హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో బాత్. అన్ని వెజిటేబుల్స్ని వేసుకుని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని బొంబాయి రవ్వని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకుని ఆవాలన్నీ చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బఠానీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 2 టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని మగ్గించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 70% కుక్ అయిన తర్వాత దీనిలోనికి 1 గ్లాస్ రవ్వకి 3.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేంత వరకు లిడ్ పెట్టుకుని తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలోనికి ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని దీనిలో కలుపుతూ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత దీనిలోనికి 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బాత్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.